మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో జరుగుతున్న గ్రామ సభలను బీఆర్ఎస్ నాయకులు కావాలని అడ్డుకోవడం సిగ్గుచేటని డోర్నకల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు ఖాదర్ బాబా మండిపడ్డారు. బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో కనీసం ఒక్క రేషన్ కార్డు డబుల్ బెడ్రూమ్ పేదలకు ఇవ్వలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో పేదలకు కూడు గూడు అందించాలనే సంకల్పంతో లబ్ధిదారులను గుర్తిస్తుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓర్వలేక గ్రామ సభలను అడ్డుకోవడం సరికాదన్నారు. మీరెన్ని కుట్రలు చేసినా పేదలకు అందే సంక్షేమ పథకాలు అందుతాయని ప్రజలు బీఆర్ఎస్ నాయకులను నమ్మే పరిస్థితిలో లేరని ఆయన అన్నారు. పది సంవత్సరాలు కనీసం ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేని బీఆర్ఎస్ నాయకులు ఈరోజు వచ్చి గొడవలు సృష్టించడం ఎంతో సిగ్గుచేటు. వాళ్ళు 10 సంవత్సరాలు కనీసం ఒక నిరుపేదకు ఒక ఇందిరమ్మ ఇల్లు కానీ ఒక రేషన్ కార్డు కానీ ఇవ్వలే. కాకపోతే మా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా ఇవన్నీ చేస్తా అంటే వాళ్ళ కళ్ళు ఓర్వలేక మా ఉనికి ఎక్కడ పోతుంది, రేపు రాబోయే రోజుల్లో మా పరిస్థితి ఏందని చెప్పి అయోమయానికి గురై ప్రజలతోటి కేవలం కావాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను తప్పుదో పట్టే ప్రయత్నం చేస్తారు. ఇటువంటి చర్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా ఎవరైనా సరే బీఆర్ఎస్ నాయకులు గుండాయిజం కానీ రౌడిజం కానీ చేసి లబ్ధిదారులకు లబ్ధి చేకూరకుండా చేయాలనే ఉద్దేశంతో దురుద్దేశంతో ప్రజలను రెచ్చగొట్టి గొడవలు సృష్టిస్తే ఇటువంటి గొడవల కారణమైన మీరు కూడా ప్రజలు కూడా ఎంబటే వాళ్ళను తక్షణమే మీరు బర్తరఫ్ చేయాలి. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్ర రేవంత్ రెడ్డి గారు ఎన్ని అప్పులు చేసిపోయినా